సీఎం ఇంటి ముందు ఆందోళనలు, జీతాలు చెల్లించాలంటూ స్టాఫ్ నర్సులు, న్యాయం చేయాలంటూ గురుకుల అభ్యర్థులు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద గురుకుల అభ్యర్థులు మోకాళ్లపై నిల్చొని దండం పెడుతూ మంగళవారం నిరసనకు దిగారు. గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, గురుకుల బోర్డు వల్ల తాము నష్టపోయామని వాపోయారు. బోర్డు తప్పిదాలతో సరైన పద్ధతిలో నియామక ప్రక్రియ జరగకపోవడంతో ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బోర్డు చేసిన తప్పులను తమపై రుద్దొద్దని, తమకు న్యాయం చేయాలని కోరారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందట ఇట్లా గురుకులకు సంబంధించి జాబ్ రాసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే స్టాఫ్ నర్సులు కావచ్చు, ఇట్లా మోకాళ్ళ మీద ఉండి రేవంత్ రెడ్డి ఇంటి ముందట నిరసన దీక్ష జరిగింది. దగ్గర 2 సంవత్సరాలుగా వీళ్ళ సమస్యను ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. 6 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. అన్నిటికీ ఒకటే పరిష్కారం, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 6 నెలలు గడిచింది, వీళ్ళ సమస్య పరిష్కరించలేదు. పైగా 6 నెలలుగా కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు కూడా పడతలేవు. ఇక నిన్న వీళ్ళు ఇక్కడ నిరసన దీక్ష చేస్తా అంటే మల్లిగాడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఆయన కాలు మొక్క దగ్గరికి పోయి కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుందామని పోయిండు. వీడిని అడగించాను, అరే మల్లిగా నీకు మేము ఓట్లు వేసినాం, నువ్వు పోతాన్నావు, పుష్పగుచ్చం పట్టుకొని పోతాను, బాగానే ఉంటుంది, ఇద్దరు ఆలింగనాలు చేసుకొని ఒకరు చెంప ఒకరు ముద్దు పెట్టుకొని బాగానే వస్తారు, కానీ మా పరిస్థితి ఏందిరా బేకు అని అడిగిండు. అడిగితే ఇక సప్పుడు ఎత్తలేడు. నన్ను లోపలికైనా పోనీయాలి కదా, లోపలికి పోతే మీకోసం మాట్లాడొస్తా కదా, నువ్వు వీళ్ళ కోసం పోతాను ఆ లోపలికి. ఇక నీకు రోజు ఉంటుంది. ఇప్పటిదాకా నువ్వు అందరిని వచ్చిగానే ప్రజాప్రతినిధులు అంటే ఏ పని లేకుంటే వచ్చిగానే పబ్బం గడుపుకొని తింటారు అనుకున్నావు కదా. ఇక ఎట్లుంటుందో నీ ఆట ఈ రోజు నుంచి కనబడుతుంది. ఇక ఇది ఇట్లున్నది.